ఎస్, ఇదొక ఇంపార్టెంట్ న్యూస్. ఎల్ఎన్టీ కహాని బీఆర్ఎస్ పాలనలో ఒకలా, కాంగ్రెస్ హయాంలో మరోలా. సో నాడు మరమ్మతులు చేస్తామని నేడు కుదరదంటూ బుకాయింపు. ఎన్డీఎస్ఏ రిపోర్టు సైతం తప్పుపడిన ఎల్ఎన్టీ మెయింటెనెన్స్ పనులు కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ ప్రహారంభించిన ఏడాదిలోనే బయటపడిన లోపాలు, డ్యామేజ్లకు రిపేర్లు చేయించాలన్న లేఖలకు స్పందించిన వైనం, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉన్నా స్పందించని కంపెనీ, ప్రభుత్వమే మరమ్మతుల ఖర్చులు భరించాలంటూ మెలిక, అధికారులపై చర్యలకు ప్రభుత్వం సన్నద్ధం, బ్యారేజ్ పటిష్టతను అంచనా వేయడానికి ప్యారలల్ సిస్మిక్ టెస్ట్, రాఫ్ట్ కింద పడిన బుంగల కోసం జియో ఫిజికల్ స్టడీ, నిర్మాణ లోపాలను ఎత్తి చూపిన ఎన్డీఎస్ఏ 9 పరీక్షలకు సిఫారసులు, ఒప్పంద ఉల్లంఘన సంస్థ విస్మరించిందన్న విజిలెన్స్, ఎల్ఎన్టీ నిర్లక్ష్యంపై స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ స్టోరీ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఎల్ఎన్టీ ఒక ప్రముఖమైనటువంటి కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను కూడా తోసిరాజ్ అని చెప్పేసి ఆమె ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఎల్ఎన్టీని బ్లాక్ లిస్ట్లో పెడతారా? పెట్టే ధైర్యం చేస్తారా? చెయ్యరు. కమిషన్లు కావాలి వీళ్ళకి, ఏదో భయపెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ఏం చేయరు. కాంక్రీట్ స్ట్రక్చర్ పరిస్థితి అంచనా, మెటల్ గేట్ల మందాన్ని కొలవడం, సీపేజ్ కోసం జియో టెక్నికల్ టెస్టులు, 2 పియర్స్ మధ్య నీటి ప్రవాహం బే ప్రాంతంలో 3D స్ట్రెస్ అనాలిసిస్, బ్యారేజ్ పటిష్టతను అంచనా వేయడానికి ప్యారలల్ సిస్మిక్ టెస్ట్, రాఫ్ట్ కింద పడిన బుంగల కోసం జియో ఫిజికల్ స్టడీ అంటూ చూస్తున్నాం. అధికారులపై చర్యలకు రంగం సిద్ధం, కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక, డిజైన్లకు అనుమతులు ఇవ్వన ఎన్డీఎస్ఏ, జియోలాజికల్ ప్రొఫైల్ స్టడీ చేపట్టలేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ను కాపాడడానికి ఎల్ఎన్టీ ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నేను తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, మేడిగడ్డ కుంగుబాటుతో కాళేశ్వరం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎల్ఎన్టీ సంస్థ చేపట్టింది. అయితే బ్యారేజ్ పిల్లర్లు కుంగడంతో అవినీతి జరిగిందని విమర్శలు వచ్చాయి. కాంట్రాక్టు ప్రకారం డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో జరిగినటువంటి డ్యామేజ్లకు నిర్మాణ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సదరు సంస్థని రిపేర్ చేయించాలి. కానీ ఇప్పుడు ఎల్ఎన్టీ మాత్రం మరమ్మతుల ఖర్చు ప్రభుత్వమే భరించాలంటూ మెలిక పెడుతున్నది. దీంతో ఎల్ఎన్టీ సంస్థ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. 7వ బ్లాక్ కుంగిపోవడం, ప్రత్యక్షంగా కనిపిస్తున్న నాణ్యత లోపాలు ఉన్నాయని విజిలెన్స్ విచారణ ఎన్డీఎస్ఏ కమిటీ చెప్పినప్పటికీ దాన్ని కప్పించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అంతేకాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు సైతం తప్పుపడుతూ ఇరిగేషన్ శాఖకు ఎల్ఎన్టీ సంస్థ లేఖ రాసింది. బ్యారేజ్కి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేయకపోగా పనులు పూర్తి కాకముందే కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకోవడం, కరోనా పేరుతో బ్యాంక్ గ్యారంటీలు వెనక్కి తీసుకున్న కంపెనీ అసలు తన తప్పేమీ లేదంట్లుగా లేఖలో పేర్కొనడం సర్వత్రా చర్చనగా మారింది. సో బీఆర్ఎస్ పాపమే శాపంగా మారిందంటే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, అదేవిధంగా ఎల్ఎన్టీ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. లేఖతో మొదలైన రచ్చ, వర్షాకాలం సమీపిస్తుండటంతో మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ ఈ నెల 2వ వారంలో ఎల్ఎన్టీ సంస్థకు లేఖ రాయడంతో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అటాచ్ చేసింది. ఆ లేఖకు ఈ నెల 21న ఎల్ఎన్టీ సంస్థ రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత 24 రామగుండం ఎస్సీకి రాసిన మరో లేఖలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో తప్పులున్నాయని, బ్యారేజ్ డిజైన్ సంబంధించి జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ను సరిగ్గా చేయలేదని రిపోర్ట్లో పేర్కొన్నారని, తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సరిగ్గా మోడల్ స్టడీ చేయలేదని చెప్పారు. హైడ్రాలిక్ స్ట్రక్చరల్ డిజైన్లతో లోపాలు ఉన్నాయని, O&M మాన్యువల్ లేదని, నిర్మాణంలో నాణ్యత పాటించలేదని, డ్యామ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా O&M పనులు చేపట్టలేదన్నారని, కానీ నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఎన్డీఎస్ఏ చెప్పడానికి ఎలాంటి సరైన ఆధారాలు చూపలేదని ఎల్ఎన్టీ సంస్థ పేర్కొంది. క్వాలిటీ కంట్రోల్ మేనేజ్మెంట్ సరిగ్గా నిర్వహించలేదని ఎన్డీఎస్ఏ పేర్కొందని తాము తిరస్కరిస్తున్నామని రిపోర్ట్ను రివ్యూ చేయాలని కోరింది. అంతేకాదు, రిపోర్ట్ను అప్డేట్ చేయాలని ఎన్డీఎస్కు సూచించింది. ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది అంటూ కూడా చూస్తా ఉన్నాం. డిజైన్లకు అసలు అనుమతులు లేవట. సో డిజైన్లకు మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్ సంబంధించి కొన్ని అనుమతులు క్లియరెన్స్ లేవని ఎన్డీఎస్ఏ తేల్చింది. హైడ్రాలిక్ స్ట్రక్చరల్ డిజైన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ఇరిగేషన్ శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ CDO సమర్పించలేదని పేర్కొంది. మేడిగడ్డపై CDO ఇచ్చిన పలు డ్రాయింగ్లకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లు, మోడల్ స్టడీస్ చేయలేదని, అది ఇంజనీరింగ్ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. అంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు కనీస విలువలు పాటించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంది. ప్రాజెక్టు ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్లపై CDOకు ఎలాంటి సంబంధం లేదని తమకు చెప్పారని, కానీ ఎప్పటికప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్పై CDO అధికారులకు ఆన్సైట్లో కోఆర్డినేషన్ చేసుకున్నారని స్పష్టం చేసింది. డిపార్ట్మెంట్లోని క్వాలిటీ కంట్రోల్ యూనిట్ను స్వతంత్ర విభాగంగా మార్చాలని సూచించినట్టు చూస్తున్నాం. సో డిజైన్లకు ఎలాంటి అనుమతి లేదు, ఏ అనుమతులు లేకుండా ఈరోజు పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది. సో ఆ ఎల్ఎన్టీ బాధ్యత కదా. ఇప్పుడు ఎల్ఎన్టీ చాలా స్పష్టంగా ఏం చేయాలి, ఆ డిజైన్లకు అప్రూవల్స్ ఉన్నాయా లేదా చెప్పాలి.
సో ఇప్పుడు కాంక్రీట్ స్ట్రక్చర్ పరిస్థితి కూడా అంచనా వేయాలని చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఎల్ఎన్టీ వ్యవహార శైలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎన్డీఎస్ఏ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, సో ఇవన్నీ కూడా మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే ఇరకాటంలో ఎలాంటి అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎస్, ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఎల్ఎన్టీ కహాని బీఆర్ఎస్ పాలనలో ఒకలా, కాంగ్రెస్ హయాంలో మరోలా. సో నాడు మరమ్మతులు చేస్తామని నేడు కుదరదంటూ బుకాయింపు. ఎన్డీఎస్ఏ రిపోర్టు సైతం తప్పుపడిన ఎల్ఎన్టీ మెయింటెనెన్స్ పనులు కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ ప్రారంభించిన ఏడాదిలోనే బయటపడిన లోపాలు, డ్యామేజ్లకు రిపేర్లు చేయించాలన్న లేఖలకు స్పందించిన వైనం, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉన్నా స్పందించని కంపెనీ, ప్రభుత్వమే మరమ్మతుల ఖర్చులు భరించాలంటూ మెలిక, అధికారులపై చర్యలకు ప్రభుత్వం సన్నద్ధం, బ్యారేజ్ పటిష్టతను అంచనా వేయడానికి ప్యారలల్ సిస్మిక్ టెస్ట్, రాఫ్ట్ కింద పడిన బుంగల కోసం జియో ఫిజికల్ స్టడీ, నిర్మాణ లోపాలను ఎత్తిచూపిన ఎన్డీఎస్ఏ 9 పరీక్షలకు సిఫారసులు, ఒప్పంద ఉల్లంఘన సంస్థ విస్మరించిందన్న విజిలెన్స్, ఎల్ఎన్టీ నిర్లక్ష్యంపై స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ స్టోరీ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఎల్ఎన్టీ ఒక ప్రముఖమైనటువంటి కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను కూడా తోసిరాజని చెప్పేసి ఆమె ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఎల్ఎన్టీని బ్లాక్ లిస్ట్లో పెడతారా, పెట్టే ధైర్యం చేస్తారా? చెయ్యరు. కమిషన్లు కావాలి వీళ్ళకి, ఏదో భయపెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ఏం చేయరు. కాంక్రీట్ స్ట్రక్చర్ పరిస్థితి అంచనా, మెటల్ గేట్ల మందాన్ని కొలవడం, సీపేజ్ కోసం జియో టెక్నికల్ టెస్టులు, 2 పియర్స్ మధ్య నీటి ప్రవాహం బే ప్రాంతంలో 3D స్ట్రెస్ అనాలిసిస్, బ్యారేజ్ పటిష్టతను అంచనా వేయడానికి ప్యారలల్ సిస్మిక్ టెస్ట్, రాఫ్ట్ కింద పడిన బొంగల కోసం జియో ఫిజికల్ స్టడీ అంటూ చూస్తున్నాం. అధికారులపై చర్యలకు రంగం సిద్ధం, కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక, డిజైన్లకు అనుమతులు ఇవ్వన ఎన్డీఎస్ఏ, జియోలాజికల్ ప్రొఫైల్ స్టడీస్ చేపట్టలేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ను కాపాడడానికి ఎల్ఎన్టీ ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, మేడిగడ్డ కుంగుబాటుతో కాళేశ్వరం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎల్ఎన్టీ సంస్థ చేపట్టింది. అయితే బ్యారేజ్ పిల్లర్లు కుంగడంతో అవినీతి జరిగిందని విమర్శలు వచ్చాయి. కాంట్రాక్టు ప్రకారం డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో జరిగినటువంటి డ్యామేజ్లకు నిర్మాణ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సదరు సంస్థని రిపేర్ చేయించాలి. కానీ ఇప్పుడు ఎల్ఎన్టీ మాత్రం మరమ్మతుల ఖర్చును ప్రభుత్వమే భరించాలంటూ మెలిక పెడుతున్నది. దీంతో ఎల్ఎన్టీ సంస్థ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. 7వ బ్లాక్ కుంగిపోవడం, ప్రత్యక్షంగా కనిపిస్తున్న నాణ్యత లోపాలు ఉన్నాయని విజిలెన్స్ విచారణ ఎన్డీఎస్ఏ కమిటీ చెప్పినప్పటికీ దాన్ని కప్పించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అంతేకాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు సైతం తప్పుపడుతూ ఇరిగేషన్ శాఖకు ఎల్ఎన్టీ సంస్థ లేఖ రాసింది.